నేను ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటాను, నేను అమెరికాలోని. సో ఇప్పుడే అక్కడ నాకు అమ్మ ఇప్పుడే నాకు టాక్ అయింది. ఆ అమ్మవారు సంద శరన్నవరాత్రుల సందర్భంగా నాకు ఈవేళ 7వ రోజు ఆ, కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. అమ్మవారి విషయాలు, ఫెమినైన్ ఎనర్జీ గురించి నేను మాట్లాడాను. వెంటనే దీనికి వచ్చాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము ఆ, ఏది చెప్పుకుంటున్నామంటే, బ్రహ్మజ్ఞానము అంటే ఏంటి? దైవజ్ఞానము. దైవజ్ఞానం అంటే ఎక్కడుందండి? మన ఆత్మలోనే ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆత్మ, మన ఆత్మను ఎప్పుడు కూడా పరమాత్మతో మన అనుసంధానం చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, నాకు ఓకే ఫలానా గురువు దగ్గరికి వెళ్తే నాకు ఈ బ్రహ్మజ్ఞానం వస్తుంది, లేకపోతే అలా ఇట్లా అనేసి వెళ్తూ ఉంటారు. కానీ దానికి కావలసిన యోగ్యతలను మాత్రము ఎలా సంపాదించుకోవాలి అన్నది ఆలోచించరు. అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఒక మ్యాజిక్ జరగాలని చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఎవరో ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి భావనతో ఉంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా మానవాళిలో. సో అది సరి అనేది కాదు అనేది చెప్పడం ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము. అంటే ఎక్కడి నుంచో కాదండి, మనల్ని మనమే ఉద్ధరించుకోగలము. మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే అది మనకే సాధ్యము. అది ఎక్కడో నుంచో ఏదో ఒక మెరుపో ఏదో వచ్చు, లేకపోతే ఏదో జరిగిపోయి మనకు అక్కడ మహిమ అక్కడ ఏదో జరగాలి అన్నది కాదు. సో దానికి కావలసిన యోగ్యతలు మనం సంపాదించుకుంటే, నువ్వు నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నీకు జరగాల్సింది ఆటోమేటిక్గా నీకు జరుగుతుంది అనేటువంటిది మనకు ఇక్కడ ఈ జ్ఞానం అనేది చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న బాబా గారి విషయంలో ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక చిన్న కథ జరిగింది. ఏమి కథ? ఇక్కడ ఒక ఆయన ఉంటాడు. ఈయన ఏంటంటే చోల్కర్ అతని పేరు. అతను ఏం చేశాడంటే, అతనికి భక్తి అనేది ఉంది. కానీ అంటే ఎట్లా అంటే సకల ఐశ్వర్యాలు అతనికి ఉన్నాయి. అతను ఒక ధనికుడు. పొలాలు, పొలము, తోటలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అనేక మంది సేవకులను కూడా కలిగి ఉంటాడనమాట. సో కానీ కానీ అతనేంటి, ఎవరికి కూడా ఇతరుల గురించి ఆలోచించడు. ఎప్పుడు కూడా తన సంపాదన తన కోసమే అనేటువంటి భావనతో ఉంటూ ఉంటాడు. కానీ ఇతనికి ఏంటంటే, బాబా గారి గురించి విని బాబా గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి. అంటే ఏంటి, తనకు కావలసిన యోగ్యత తనకు ఉందా లేదా, ఆ యోగ్యతను సంపాదించుకోవడానికి తాను చేయాల్సిన సాధనలు ఏమిటి. అంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలని అడగవచ్చు, కానీ దానికి గల యోగ్యతలు ఏమిటి, నేను నేను దానికి ఎలాంటి సాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ నుంచి తెలుసుకొని నువ్వు కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళాలి తప్ప, ఒక గురువు దగ్గరికి వెళ్ళి లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక మహిమ చూపించి నాకు అర్జెంటుగా నాకు ఇది ఇచ్చే అనడానికి అది సరి అయినటువంటి కోరిక కాదనమాట. అది కాదు అని చెప్పి బాబా గారు ఏ విధంగా చెప్పారో మనకి ఇక్కడ ఉంటుంది. అయితే ఈ విషయము చెప్తాడనమాట స్నేహితుడితోటి. నేనులాగా బాబా పాదాల మీద పడి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని ఆయన వేడుకుంటాను అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు స్నేహితుడు అంటాడు, బ్రహ్మజ్ఞానం సంపాదించడం సులభమైన పని అనుకుంటున్నావా? ముఖ్యంగా నీలాంటి పేరాస గలవానికి చాలా అది దుర్లభము. అంటే ధనము, భార్య బిడ్డలతో తేలి మునిగాడుతున్నావు నువ్వు. సో నీ వంటి వాడికి బ్రహ్మజ్ఞానం అనేది ఎవరిస్తారు అంటే, ఇంకా ఆయన చేస్తున్న పనులు ఆయన స్నేహితుడికి తెలుస్తూ ఉంటుంది. సో నువ్వు ఈ విధమైన పనుల్లో నువ్వు నిమగ్నమై ఉన్నావు. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసిన యోగ్యతలు సంపాదించుకోవడానికి నువ్వు నిమగ్నమై లేవు. సో కాబట్టి నువ్వు ఒక పైసా అయినా కూడా నువ్వు ఎప్పుడు దానం చేసినట్టు నువ్వు నాకు కనబడలేదు. అటువంటప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం దొరుకుతుంది. అసలు బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు ఇస్తారు, నీ కోరికను ఎవరు నెరవేరుస్తారని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి స్నేహితుడు అడుగుతాడు. అయినా సరే స్నేహితుని యొక్క సలహాని లక్ష్య పెట్టడతను లక్ష్య పెట్టకుండా రాను పోను టాంగాను ఒక బాడుకి కట్టించుకొని ఆయన షిరిడీకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆమె షిరిడీలో మన బాబా గారు ఎక్కడ ఉంటారండి?
ద్వారకామాయి మసీదులో ఉంటారు. సో బాబాను చూసి పాదాలకి నమస్కారం చేశాడు. బాగుందది. సో బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మాన్ని చూపిస్తావట కదా, నువ్వు బ్రహ్మాన్ని చూపిస్తావని నేను అంత దూరం నుంచి నేను వచ్చాను. నేను ప్రయాణం నేను చాలా మిక్కి నేను అలసిపోయాను కూడా, అంత దూరం నుంచి నేను వచ్చాను నేను అనేసి అంటాడు. కాబట్టి మీరు గబగబా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించేస్తే నేను అంత దూరం నుంచి నేను వచ్చాను, అలసిపోయి కూడా ఉన్నాను, నేను అలసిపోయాను అంటే ఏంటి, ఎంతో శ్రమ పడ్డాను నేను మీ దగ్గర రావడానికి. సో మీరు గబగబా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తే నేను టకటకా తీసుకుని నేను వెళ్ళిపోతానండి అని చెప్పేసి అంటాడు. బాబా గారు అసలు అలా చూస్తారనమాట. ఓకే అనుకుంటాడు ఆయన. ఓకే, నా ప్రియమైన స్నేహితుడా, నువ్వు ఆతృత పడొద్దు. సో ఇప్పుడే నీకు బ్రహ్మాన్ని చూపిస్తాను అంటారు. అంటే అంటే నా బేరం అంతా కూడా నగదే తప్ప పెద్ద అరువే ఉండదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము ఇలాంటి మొదలైన ప్రాపంచికపరమైన విషయాలనే అడుగుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలన్న వాళ్ళు చాలా తక్కువ. సో ప్రపంచ విషయాలు కావాలని అడిగేవారికి లోటే లేదు. సో పారమార్థికంగా యోచించే వాళ్ళు మిక్కిలి అరుదుగా ఉన్నారు. కావున నీ వంటి వాళ్ళు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలి అని అడుగుతున్నప్పుడు చాలా శుభకరమే అనేసి బాబాగారు అంటారు. సో ఇది తప్పకుండా ఇది నీకే కాదు, అందరికీ శ్రేయదాయకమైనదే. కనుక సంతోషంగా నువ్వు బ్రహ్మానికి దానికి సంబంధించిన వాటిని ముందు నేను చూపిస్తాను అంట. సో అలాగని చెప్పేసి మొదలు పెడతారు. సో అక్కడ కూర్చోమని చెప్పి ఏదో సంభాషణలోకి దించుతారు. సో అప్పటికి అతను తన ప్రశ్న తానే మర్చిపోతాడనమాట. చూడండి. సో బాబా గారితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే తను ఏ ప్రశ్న మీద వచ్చాడు అంటే ఏంటి, అక్కడ ఏం జరిగింది, అతను యొక్క బడలిక అలసట పోయిందండి. ముందు అతను పడుతున్న స్ట్రెయిన్ అది ఉంది చూసారా, అది పోయింది. చూసారా, అది స్పిరిచువల్ ఎనర్జీస్ యొక్క ముఖ్యమైన ఇది. సో ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీస్ అతనిలో రన్ చేశారో బాబా గారు, అతనిలో ఉన్న ఆ ఆతృత లేకపోతే అతనిలో జరుగుతున్న ఈ రకరకాల ప్రశ్నలు, ఆందోళన, అలసట ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా లో క్వాలిటీ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అతనిలో నుంచి నిష్క్రమించి స్పిరిచువల్ ఎనర్జీ అనేది సాగింది. ఎప్పుడైతే ఆ బాబా గారి యొక్క ఆరాలో ఉండే ఆయన స్పిరిచువల్ ఎనర్జీస్ని పొందుతూ ఉన్నాడో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే తను ఏ ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్న మర్చిపోయాడు. అది. సో ఎప్పుడైతే మన ఆలోచన ఒక దాని వెనకాతల పరిగెడుతుందో నువ్వు అసలైన దానిపైన నువ్వు ఫోకస్ చేయలేవు. సో అందుచేత అతనికి ఆ పరుగున ఆపేశారు బాబా గారు. సో అప్పుడు అతను ఈయన ఏమైనా చెప్పినా కూడా అంటే ఎంటీ అవ్వాలి. చూడండి, ఒక ఎంటీ కప్, ఇప్పుడు ఒక కప్పు సాసర్ తీసుకోండి మీరు, అది ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా, లేకపోతే ఇప్పుడు ఆ కప్పు సాసర్లో ఎంటీగా ఆ కప్పు ఖాళీగా ఉన్నప్పుడే ఏమవుతుందంటే నువ్వు ఏం పోసినా కప్పులో నిలబడుతుంది. టీ పొయ్యి, కాఫీ పొయ్యి. ఆ కప్పు ఆల్రెడీ నిండిపోయింది అనుకోండి, మనం ఏం పోసినా కూడా దాని పని నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అలా కిందకి పోయి అలా పారిపోవలసిందే తప్ప ఆ కప్పులో మాత్రం మీరు పోస్తున్న టీ కానీ కాఫీ కానీ నిలబడదు. రైట్? మరి బ్రహ్మజ్ఞానాన్ని ఆయన కోరుకుంటున్నాడు కాఫీ టీ కన్నా. అంటే ఇతను ఎంత ఖాళీగా ఉండాలండి, అతని బ్రెయిన్ ఎంటీ కప్ లా ఉండాలని. ఇతను రకరకాల ఆలోచనలతో, ఒకటి హడావిడి, అలసట, ఇంకా అది ఇది ఇది ఇన్ని పెట్టుకొని, దట్టు ఆయన ఎప్పుడు ఏ సాధన చేయలేదు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అట. స్నేహితుడు అన్నాడు కదా, మరి అటువంటి వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప. అది లోపల అతని యొక్క ఆత్మ తోపించింది. అది సరే వచ్చేసాడు, బాగుంది. అంటే ఏంటి, ఇది ఆత్మ యొక్క సందేశము ఆ వ్యక్తికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందే టైం నీకు వచ్చింది అని చెప్పడం అన్నమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆ శరీరము, అతని యొక్క శరీరము. సో బాబా గారి దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని మొట్టమొదటి ఒక ఎంటీ కప్పుగా తయారు చేయడం అనేది ముఖ్యం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే. అది అక్కడ జరిగిందనమాట. అప్పుడు ఏం చేశారంటే ఒక బాలుని పిలిచి
ఏమన్నారంటే, "మార్వాడి వద్దకు పోయి ఓ రూ. 5 తీసురా" అన్నారు. ఈయన అక్కడ ఉంటుండగానే. సో, కుర్రవాడు పోయి అవన్నీ తిరిగొచ్చాడు. అక్కడ ఇంటి వద్ద ఆయన లేడు మార్వాడి ఆయన. వాళ్ళ ఇంటికేమో తాళం వేసుంది. కాబట్టి నేను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అని చెప్పేసి వచ్చేసాడు. అప్పుడు మళ్ళీ బాబా గారు ఏం చెప్పారంటే, "ఆ కిరాణా కొట్టాయన దగ్గరికి వెళ్ళు. రూ. 5 తీసుకురా" అన్నారు. సరే అని మళ్ళీ ఆ కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళిన వాడు మళ్ళీ ఒట్టి చేతులతో వచ్చాడు. సో, అయితే అది మరి అలాగే అలాగే ఇంకా మరో ముగ్గురు దగ్గరికి అలా పంపారు. సో, అందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఒట్టి చేతులతో వస్తున్నాడు ఆ కుర్రాడు. సో, అప్పుడు యాహ్! అప్పుడు సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకి తెలుసు యాక్చువల్‌గా. అయినా సరే రూ. 5 అప్పు చేయాల్సిన అవసరం లేదు ఆయనకి నిజం చెప్పాలంటే. కానీ అంత చిన్న మొత్తముతో పని ఏమి ఎవరినైనా అడగొచ్చు. అంత ఏ పని ఉన్నా కూడా "నువ్వెళ్ళి ఆ పని చేసురా" అని కూడా అడగవచ్చు బాబా గారు. కానీ వారికి ఆ డబ్బు యొక్క అవసరం లేకపోయినా అందులో నందు అలాగే బాల వీళ్ళందరి ఇళ్ళకు కూడాను ఆ కుర్రాడిని పంపించడం అనేది జరిగింది. సో, ఇదంతా ఏంటంటే బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకే చేశాడాయన. అంటే ఈయనకు అర్థం కావాలి అని. సో, ఆ పెద్ద మనిషి వద్ద అంటే ఏంటక్కడ ఇతను ఈ ఈ బ్రహ్మజ్ఞానం గురించి తీసుకోవడానికి వచ్చిన ఆయన ముందే ఇదంతా చేస్తున్నారు బాబాగారు. ఆ కుర్రాడిని పంపించి రూ. 5 వీడి దగ్గరికెళ్ళి తీసురా, అలా వాళ్ళ దగ్గరికెళ్ళి తీసురా అని వాడు ఒట్టి చేతులతో రావడం అని జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇతను ఈ బ్రహ్మజ్ఞానం గురించి వచ్చిన అతను ఆయన జేబులో బోలెడన్ని కట్టలున్నాయి డబ్బులు. కానీ అతను తీసి మాత్రం ఇవ్వటం లేదు. అది. సో, అతనికి నిజంగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావాలి అన్నప్పుడు, బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు ఊరకనే కూర్చోడు గదా! మొగమాటానికైనా అయ్యో! ఎందుకంటే నా దగ్గరుంది తీసుకోండి అంటారు గదా! అలా కూడా అతను అనటం లేదు. సో, బాబా ఆ పైకాన్ని తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలుసు కదా ఇప్పుడు. సరే ఇప్పుడు ఈ క్షణం ఏదో బాబాకి అవసరం ఉంది గాని ఓ రూ. 5 ఇద్దాం. తర్వాత ఆయనే ఇచ్చేస్తాడులే అని కూడా అనుకోవచ్చు కదా! అలా కూడా అలా కూడా అతనికి తెలిసినా కూడా అతని యొక్క ఎక్స్‌ప్రెషన్ ఆ విధంగా లేదనమాట. సో, అంత చిన్న మొత్తం అయినప్పటికీ కూడా అతను తెగించి ఇవ్వలేకపోతున్నాడు. సో, అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలా? సో, నిజంగా బాబా యందు భక్తి, ప్రేమలు కలవాడైనను వెంటనే రూ. 5 తీసి ఇచ్చుండునే కానీ, ప్రేక్షకునిలాగా చూసి ఊరుకోడు. పోనీ బ్రహ్మజ్ఞానం లేకపోయినా ఇంకా ఇంకా హ్మ్, మనిషి టు మనిషి అనేటువంటి ఆ ఇంటరాక్షన్ కోసమైనా సరే ఆయన ఏమీ చేయటం లేదు. సో, ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉన్నది. అతను డబ్బు ఇవ్వలేదు సరికదా! బాబాను పైగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని ఊరికే చికాకు పడుతున్నాడు. మళ్ళీ చికాకు స్టార్ట్ అయింది అతనికి. కొంతసేపు ప్రశాంతంగా ఉన్నాడు. మళ్ళీ చికాకు స్టార్ట్ అయింది. వెళ్ళిపోతాను. అదంతా ఏంటంటే రెస్ట్‌లెస్‌నెస్ ఆందోళన. అంటే ఆయన లో క్వాలిటీ ఎనర్జీస్‌కి ఆయన కనెక్ట్ అయిపోతున్నాడు అతను. అప్పుడు బాబా ఇలా అన్నారన్నమాట. "ఓ స్నేహితుడా! నేను నడుపుచున్న దానినంతటిని నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇచ్చట కూర్చుండి నువ్వు బ్రహ్మాన్ని చూచుటకై ఇదంతయు నేను జరుపుతున్నాను. ఈ పిల్లాడిని పంపడం, వాడు రావడం, నేను మళ్ళీ పంపడం, వాడు రావడం. ఇదంతా నీకు బ్రహ్మజ్ఞానాన్ని నేర్పడానికే నేను చేస్తున్నాను. సూక్ష్మంగా విషయం ఏమిటంటే బ్రహ్మ బ్రహ్మాన్ని చూడడానికి ముఖ్యంగా 5 వస్తువులను వదిలేయాలి. 5 వస్తువులు సమర్పించాలి. వదిలేయడం కాదు. సమర్పించాలి బ్రహ్మకు. అంటే దైవానికి. దైవము అనుకో, విశ్వము అనుకో. ఈ 5 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఏంటట? 1 పంచప్రాణాలు, 2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. సో, ఈ బ్రహ్మజ్ఞానాన్ని లేదా ఈ బ్రహ్మజ్ఞానమన్నా, ఆత్మ సాక్షాత్కారమన్నా ఒకటే అని చెప్పారు. అలా నీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి ఫస్టు. నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. నీ సూక్ష్మ శరీరముతో నువ్వు కనెక్ట్ అయినప్పుడే, అక్కడి నుంచి నువ్వు పరమాత్మతో నువ్వు కనెక్ట్ అవ్వగలవు. సో, కాబట్టి నీ 5 కూడా నీకు చాలా ఇంపార్టెంట్. అహంకారాన్ని వదిలేయాలి. నీ బుద్ధిని మార్చుకోవాలి. అప్పుడే నీ చైతన్య శక్తి మారుతుంది. చైతన్య శక్తి నువ్వు మారకుండా, నువ్వు లో క్వాలిటీ ఎనర్జీస్‌తోనే నువ్వుంటే, నీ చైతన్య శక్తి అక్కడే ఉంటుంది.
నీ చైతన్య శక్తి మారి హయ్యర్ సెల్ఫ్‌తో నువ్వు కనెక్ట్ అవ్వగలిగినప్పుడు, నీకు బ్రహ్మజ్ఞానం అనేది నీకు అబ్బుతుంది. తర్వాత అంటే మైండ్. నీ మనస్సులో ఆలోచనలు ఎలా ఉండాలి? నువ్వు ఎంప్టీ కప్పులా ఉండాలి. ఖాళీ కప్పు, కాఫీ కప్పులా ఉండాలి. అప్పుడు దేవుడైనా గానీ, ఎవరైనా గానీ నీకు జ్ఞానాన్ని ఇలా పోస్తుండేటప్పుడు ఇప్పుడు చూడండి మా అన్నపూర్ణేశ్వరి దేవి ఎవరు శివుడు ఆయన ఆయన ఇలాగ పాత్రను పట్టుకొని ఉంటాడు. కపాలాన్ని ఒక పాత్రగా పట్టుకొని ఆవిడని జ్ఞానభిక్ష అడిగితే ఆవిడేమో ఇలా పెడుతూ ఉంటది. ఇప్పుడు ఆ కపాలమే గనక ఫుల్‌గా అవి ఇవి ఉంటుంటే ఆవిడేం పెట్టగలరు? సో, కాబట్టి నీ మైండ్ అనేది ఎంప్టీగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు నీకు ఆటోమేటిక్‌గా కాస్మిక్ ఎనర్జీస్ రన్ అవుతూ, నీకు స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి, నీతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగం అవుతుంది. అలాగే పంచేంద్రియాలు. పంచేంద్రియాలనేవి ఎప్పుడూ కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యుండాలి. నిన్ నిన్నే నిన్నే చూడగలుగుతూ ఉండాలి. నీ ఆత్మను చూడగలుగుతూ ఉండాలి. పంచ ప్రాణాలు. ఈ అపాన, ఇవి సమాన ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నువ్వు అలైన్ చేసుకోవాలి. సో, ఇన్ని ఉన్నాయండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో, ఆత్మ సాక్షాత్కారం పోవడం అనేది కఠినమైన పని. అది కత్తి వాదనలాగా మిక్కిలి పదునైనది అని చెప్పేసి అంటూ, ఆవిడ బాబా గారి ఈ విషయాలు సంబంధించిన సంగతులన్నీ ఆయనకి చెబుతూ మనందరికీ కూడా చెప్పడం జరిగింది. అది ఎట్లాగంటే బ్రహ్మజ్ఞానం అంటే ముఖ్యంగా ఏంటంటే ముముక్షతను ముముక్షత మీద ముముక్షత నంబర్ 1. ముముక్షత అంటే అర్థం ఏంటంటే సీకింగ్ అన్నమాట. సీకింగ్ ద నాలెడ్జ్. ఎటువంటి నాలెడ్జ్? నాలెడ్జ్‌ని నువ్వు ఎప్పుడైతే స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తీసుకుంటూ వెళ్తున్నావో, అక్కడ నీకు ముఖ్యంగా జరిగేదేంటంటే, నీకు ఏర్పడేది స్వేచ్ఛ. నువ్వు దేనికి కూడా బైండ్ అవ్వవు. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండే అనేసాడు. నీకు బ్రహ్మజ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఎప్పుడు చూసినా భార్యా పిల్లలతోటి, లేకపోతే ఆనందాలు, ఆడంబరాలతోటి, పొలాలు అవి ఇవి వాటితోటి ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉంటావు నువ్వు. అంటే ఏంటి? ఆయన ఎక్కడ బైండ్ అయ్యాడండి? వాటన్నిటికి బైండ్ అయ్యి ఉన్నాడాయన. స్వేచ్ఛ అనేది లేదు అతనికి. తన మెటీరియల్స్ నుంచి అతను బైండ్ అయ్యి ఉన్నాడు. అతను మెటీరియల్స్‌తో బైండ్ అయ్యి ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ అనేది లేకుండా ఉన్నాడు. ఆ స్వేచ్ఛ అనేది లేకపోవడం వల్లనే కాసేపు కూడా బాబా గారి దగ్గర కూర్చోలేకపోతున్నాడు. కాసేపు మర్చిపోయినా మళ్ళీ వెంటనే హడావిడి. నేనెళ్ళిపోవాలి, నాకు ఇచ్చేయండి, బ్రహ్మజ్ఞానం ఇచ్చేయండి, నేను పట్టుకుపోతాను అని జెప్పేసి. సో, కాబట్టి నువ్వు, నువ్వు నాలెడ్జ్ సీకర్ అవ్వాలి నువ్వు. ముముక్షువు అవ్వాలి. అప్పుడు నీకేం జరుగుతుందంటే స్వేచ్ఛ అనేది వస్తుంది. ఆ స్వేచ్ఛ యందు ఎట్లా అంటే అండి, ఆ స్వేచ్ఛ యందు నీకు తీవ్రమైన కోరికను నువ్వు కలిగి ఉండాలి అని చెప్పేసి, ఎవరైతే తాను బుద్ధుడినని గ్రహించి బంధనాల నుండి విడిపడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖాలను లక్ష్య పెట్టక దానిని పొందుటకు ప్రయత్నిస్తాడో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు, అర్హతను పొందుతాడు అని చెప్పేసి బాబా గారు చెప్పారు. ఇప్పుడు చూడండి బుద్ధుడు కాదు, బద్ధుడు అది. సో, ఆ స్వేచ్ఛను నేను పొందాలి. ఈ బైండింగ్స్ అన్నిటి నుంచి నేను స్వేచ్ఛను పొందాలి. అంటే ఇక్కడ అంతే అయితే అండి అందరిని వదిలేయమంటారా? అందరిని వదిలేయవలసిన అవసరం లేదండి. నువ్వు అటాచ్ అయ్యి ఉండదు. ఇన్వాల్వ్ అవ్వు. నో తప్పు లేదు. ఇన్వాల్వ్‌మెంట్ ఇంపార్టెంట్. కానీ అటాచ్‌మెంట్ అనేది ఇప్పుడు ఆ లో క్వాలిటీ ఎనర్జీస్ భయం, ఆందోళన, దుఃఖము, ఇకపోతే అనుమానము, లేకపోతే షేము, గిల్ట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బైండ్ అయిపోతున్నావో ఇవన్నీ కూడా నీకు ఎదుటివాడు గిల్ట్‌గా ఫీల్ అయితే నీకు అదే ఎనర్జీ నీలో రన్ అవుతూ ఉంటది. నీకు అవసరం ఉన్నా లేకపోయినా. ఎదుటివాడు దుఃఖంలో ఉంటే నీకు అదే అందులో నీకు రన్ అవుతూ ఉంటుంది. సో, ఈ అటాచ్‌మెంట్ అనే దానిని కంప్లీట్‌గా రిమూవ్ చేసుకో. ఇన్వాల్వ్ అవ్వు. ఏ మనిషికి ఏమి కావాలో అది నువ్వు చెయ్యి. అది నీ ధర్మం. కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, లేకపోతే ధర్మాలున్నాయి కదా! ధర్మాలు పాటించడం వేరు. దానికి బైండ్ అయిపోవడం వేరు. నువ్వు నిజంగా బైండ్ అయిపోతే ధర్మాన్ని కూడా సరిగ్గా పాటించలేవు. అవతల వాళ్ళు ఏ విధమైన ఎమోషన్స్‌లో
లో కొట్టుకుపోతుంటారో అదే ఎమోషన్స్ నీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా బైండింగ్ అనేది ఎనర్జీ బైండింగ్ ఏర్పడిపోతుంది. కాబట్టి ముందు నువ్వు వాటి నుంచి నువ్వు బయటపడాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడివి అని చెప్పేసి మొదటిది చెప్పారు. రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యముల యందు విసుగు చెందుట. ఇది చాలా ఇంపార్టెంట్. విరక్తి అంటే అండి నేను సన్యాసం అయిపోయి అలా శూన్యంలో చూడాలా అండి అంటే అది కాదండి ఇక్కడ. ఇహపర ఇహపర లోకముల యందు గౌరవములకు, విషయములకు విసుగ చెందితే గాని పారమార్థిక రంగంలోకి ప్రవేశించడం జరగదు. అంటే నీకు బాగా లాంగింగ్, నీకు కోరిక విపరీతంగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇహ ఇహ ఇహపరమైన సుఖాల మీద ఉన్నంత వరకు ఈ పారమార్థిక రంగంలోకి ప్రవేశించడం జరగదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి బుద్ధుడు కూడా ఏం చెప్పారు? నిర్వాణము, పరినిర్వాణం పరినిర్వాణము, మహాపరినిర్వాణము అనే మాట వాడారు. అలాగే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఓకే. ఇది ఏంటంటే దుఃఖాన్ని జయించే మార్గాన్ని బుద్ధుడు చెప్పారు. మన నుంచి మనము జయించాం. మనల్ని మనం అధిగమించాం. అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలని మనం అధిగమించినప్పుడు, మన దుఃఖాన్ని మనం అధిగమించినప్పుడు, మనం ఏం జరుగుతుందంటే, మనము దుఃఖాన్ని మనం జయించినప్పుడు, మనకొచ్చే పేరేంటంటే అరిహంతులవుతాం మనం. అరిహంత్ అంటారు. అరిహంత్ అంటే వాడి దుఃఖాన్ని వాడు జయించిన వాడు. కానీ మన దుఃఖాన్ని మనం జయించేస్తే సరిపోతుందా అండి? మన చుట్టూ ఉన్న వ్యవస్థ దుఃఖంలో కొట్టుకుపోతోంది కదా! వాడు ఊరుకుంటాడా? నేను దుఃఖాన్ని జయించి నేను సుఖంగా ఉంటాను అంటే? నో. సో, కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యవస్థని కూడా ఆ దుఃఖములో నుంచి బయటపడే జ్ఞానాన్ని మనం వాడికివ్వాలి. నువ్వు ఎలాగైతే ఎటువంటి సాధనలు చేసి నువ్వు జ్ఞానాన్ని పొందుతున్నావో, అదే జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి కూడా నీ వ్యవస్థలోకి వ్యాపించేలా చెయ్యాలి. అప్పుడు నీకొచ్చే స్థాయి ఏంటంటే బోధిసత్వము. అప్పుడు నువ్వు బోధిసత్వుడవవుతావు నువ్వు. ఎప్పుడైతే నీ వ్యవస్థ కూడా దుఃఖాన్ని జయించడానికి నువ్వు ఉపయోగపడ్డావో, ఎప్పుడైతే వాళ్ళు కూడా నీలాగే వారు కూడా సంతసిస్తున్నారో, అప్పుడు నువ్వు బోధిసత్వుడవయ్యావు. బోధిసత్వాన్ని పొందావు. అరిహంతువు కాస్త బోధిసత్వుడు అయ్యావు. ఇంకా అక్కడితో ఆగలేదండి. మొత్తం ప్రపంచానంతటినీ కూడాను ఆ దుఃఖంలోంచి బయటపడే జ్ఞానాన్ని నువ్వు ప్రసాదించాలి. అప్పుడు అవుతావు నువ్వు బుద్ధుడివి. చూసారా? బుద్ధ అనేది అది పేరు కాదు. అదొక టైటిల్. బిరుదు. నువ్వు సాధనలు చేసి సంపాదించుకోవలసిన బిరుదు. అక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే అది మహాపరినిర్వాణం. అంటే బౌద్ధంలో వాళ్ళు ఆ మాటలు వాడారు. ఆయన నిర్వాణం అని వాడుతుంటారు కదా! మహానిర్వాణము పొందితే అప్పుడు మహానిర్వాణం జరిగి అప్పుడు నువ్వు బుద్ధుడు అవుతావు. అప్పుడు ఆ స్టేజ్‌లో నీకు జన్మరాహిత్యం ఉంటుంది. ఇక జన్మ అనేది మళ్ళీ ఉండదు. ఒకేళ ఏదైనా కృష్ణుడిలాగా ఏదైనా లోక కళ్యాణం కోసం వస్తే రావడం అట్లాంటిది జరుగుతుందే తప్ప. సో, ఇదంతా కూడా బ్రహ్మజ్ఞానంలో ఉన్న స్టెప్స్ అండి. సో, ఇలాగ నాకు కావాలంటే ఇలా ఇచ్చేసేది కాదది. సో, ఇవన్నీ జరుగుతూ పోవాలంటే మనిషి ఒక్కొక్క స్టేజ్ నుంచి కూడా బైండింగ్ అనే దాని నుంచి బయటపడుతూ విరక్తిని కలిగించుకోవాలి. అంటే వాటి నుంచి బయటపడాలి. అది రెండవది చెప్పారు. ఇక మూడవది అంతర్ముఖత. అంటే లోనికి చూసుకోవడం. మన లోపలికి మనం చూసుకోవాలి. మన సోల్‌ని మనం అర్థం చేసుకోవాలి. మన సోల్ పట్టించుకో మేము దట్స్ ఓకే. పోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎవరెక్కడ ఏమైపోతామో, ఎక్కడ పోతారు. అంటే సోల్‌ని మేము నమ్మము అంటారు. సోల్‌నేసుకొని తిరుగుతుంటారు మానవులు. సో, అంతర్ముఖత అనేది చాలా ఇంపార్టెంట్. నీకు సోల్ ఎక్స్‌పీరియన్సెస్ కలగడానికి నీ సోల్ యొక్క ఆహ్, అసలు ఉంది అని నమ్మడానికి కూడా దాన్ని ఉంది.
అది నీకు గైడెన్స్ ఇస్తుంది అనడానికి, ఆ ఇంట్యూషన్ పనిచేయడానికి అంతర్ముఖత అనేది ఇంపార్టెంట్. అంటే లోనికి చూసుకోవడం అనమాట. అంటే ఏంటి మన ఇంద్రియాలు బాహ్యాన్ని చూడడానికే భగవంతుడు మనకు సృజించి ఉన్నాడు. అంటే ఇప్పుడు మన ఇంద్రియాలున్నాయి. అరిషడ్ వర్గాలున్నాయి. రైట్? కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. వాటిని మనం ఎలా వాడుకుంటామో దానిని బట్టే మన కర్మ, కార్మిక్ స్ట్రక్చర్ ఉంటుందండి. దాన్ని క్రోధాన్ని కూడా ఎట్లా వాడుకోవాలి? ఇప్పుడు పిల్లలు ఏదో అల్లరి చేస్తారు. ఇప్పుడు యశోద ఉంది. ఈయన ఏం చేశాడు చిన్నప్పుడు? మట్టి తింటున్నాడు. మరి తల్లికి కోపం వస్తుంది కదా! సో, క్రోధం చూపించింది. క్రోధం చూపించింది ఆయన మీద. నీ మీద అన్ని కంప్లెయింట్‌లొస్తున్నాయి. మాటాడితే మట్టి తినడానికి బయటకి పోతున్నావు నువ్వు. నోరు చూపించు అని చెప్తే, నోరిప్పు ఇప్పు అని చెప్పేసి క్రోధం చూపించింది. ఆయన నోరిప్పాడు. విశ్వానంతా చూపించాడు. తన స్థాయి ఏంటో అతను చూపించుకున్నాడు. అతను ఎక్కడున్నాడు? అనాహత చక్ర స్థాయికి మించి ఉన్నాడు కృష్ణుడు అప్పటికే. అంటే ఆ క్రోధం అనేది అంతవరకు వాడితే చాలు. ఇక పిల్లల్ని విపరీతంగా కొట్టి, చేసి అంత అవసరం లేదనమాట. అంటే ఆ క్రోధం అనే సెన్స్‌ని ఎంత వాడాలో అంత వాడాలి. అంతే వాడిందావిడ. అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకున్న అరిషడ్ వర్గాలను ఎంత వాడాలో అంత వాడుకోవాలి. అలా కాకుండా ఆ ఇంద్రియాలని రకరకాలుగా వాడితే ఏమవుతుందంటే అంతర్ముఖత అనేది జరగదు. ఇప్పుడు మన 5 పంచేంద్రియాలున్నాయి. కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా బయటికి భౌతిక ప్రపంచానికి ప్రొట్రూడ్ అయ్యున్నాయి. రైట్? భౌతిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి. బయటికిలా ప్రొట్రూడ్ అయ్యుంటాయి. వీటిని నువ్వెప్పుడైతే మెడిటేషన్‌లో, ధ్యానంలో కూర్చున్నావో చూడండి. టెంపరరీగా మనము భౌతిక ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యి, ఈ పంచేంద్రియాలన్నీ కూడా లోనికి ఇన్వాల్వ్ అవుతాయి. జ్ఞానేంద్రియాలు వీటినే జ్ఞానేంద్రియాలంటారు. సో, ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని సూక్ష్మ శరీరంతో నువ్వు కలిసావో, కనెక్ట్ అయ్యావో, నీకు జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జ్ఞానాన్ని బయట ఉన్న జ్ఞానాన్ని ఎలాగైతే గ్రహిస్తదో, ఇవి ఒకసారి ఇన్వాల్వ్ అయినప్పుడు లోపల అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించడం మొదలుపెడతాయి ఈ పంచేంద్రియాలు. అది నీ బ్రెయిన్‌కి పంపిస్తుంది సిగ్నల్స్. ఈ బ్రెయిన్ అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి, అంతర ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్య వారధిలా పనిచేస్తూ ఉంటుంది. దీనికి మనకున్న పంచేంద్రియాలు కూడా అంతే. జ్ఞానేంద్రియాలు. దీన్నే జ్ఞానేంద్రియాలంటారు. బయట తీసుకునే ఎలా అయితే జ్ఞానం తీసుకుంటున్నావో, నువ్వెప్పుడైతే లోనికి కనెక్ట్ అయ్యావో, అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటావు. ఇది ఓన్లీ నీ ఆత్మ మాత్రం నీకు హెల్ప్ చేస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నీకు హెల్ప్ చేసేది నీ ఆత్మే. బయట ఉన్నది ఏదీ కాదు. నాలుగవది పాప విమోచనాన్ని పొందడం. పాప విమోచనం అంటే ఏంటి? మనుషులు దుర్మార్గంగా ఆలోచిస్తుంటారు గదా! బుద్ధిని అలా వాడుతూ ఉంటారు. లైక్ తప్పులు చేస్తూ ఉంటారు. లేకపోతే తప్పులు చేయడం సహజమే కదా! చేయడం సహజమే. కానీ దానికేదో ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత, అబ్బో! దీని ఫలితం ఈ విధంగా ఉందని మానేయాలి కదా! అలా మానని వాళ్ళు కూడా కొంతమందుంటారు. సో, తప్పులు చెయ్యడం మానని వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి తప్పు జరిగింది. ఫలితం ఇదొచ్చింది. సో, లెట్ మీ గో గో బ్యాక్ అనేటట్టు ఉండాలి మనసనేది. అంటే అలా బైండ్ అయిపోతారనమాట. అంటే అదే మరి కర్మలీల అంటే. కర్మ ఏం చేస్తదంటే, ఇప్పుడు దాని లీల దాన్ని చూపిస్తది. మనకెలా అయితే మనం ఎలాగైతే లీలలు చూపిస్తూ ఉంటామో, దాని లీల ఏమిటంటే, దానికి నిన్ను బైండ్ అయిపోయి ఉండేలా చేసుకోవడం దాని లీల. సో, కాబట్టి కర్మలీలలవనేవి అలా ఉంటాయి. ఒకసారి నువ్వు బైండ్ అయిపోతే వెనక్కి రాలేని పరిస్థితిలో నిన్ను నువ్వు పెట్టుకోకూడదు. సో, ఏదైనా కూడా ఒక జ్ఞానాన్ని తీసుకోవడానికి అనేటువంటి మైండ్ సెట్‌తో ఉండాలే తప్ప, ఇదే నాకు అల్టిమేట్ నేను ఇలాగే ఉండిపోవాలి అనేటువంటి భావనతో ఎప్పుడూ కూడా అడుగులు వెయ్యకూడదు. సో, అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే బైండింగ్ ఏర్పడిపోయిందో, ఆ క్వాలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఎటువంటి పాపాలు, నష్టాలు, కష్టాలు ఏమున్నా కూడా అవి నీవైనా, నీవి కాకపోయినా నువ్వు వాటికి బైండ్ అయిపోతావు. అదేంటి నా నెత్తి మీద ఇలా వచ్చి పడుతుంది. ఇది కదా! అది కదా! యాహ్! కరెక్టే. నువ్వు చేయట్లేదు. కానీ నువ్వు ఏ ఫ్రీక్వెన్సీతో నువ్వు బైండ్ అయిపోయి ఉన్నావు? ఎటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీలతో నువ్వు బైండ్ అయిపోయి ఉన్నావు? మరి అక్కడున్నవన్నీ నీ దగ్గరికి రాదా? వస్తుంది కదా! సో, ఆ విధంగా ఏమవుతుందంటే కొన్ని పాపాలకు, నష్టాలకు వాటికి
మానవుడు గురైపోతూ ఉంటాడనమాట. సో, వాటన్నిటి నుంచి కూడా విమోచనం అనేది కలగాలి. అంటే ఏంటి? మనస్సుని చలింపజేయకుండా నిలబెట్టాలి. జ్ఞానం ద్వారా నిలబెట్టాలి. అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇది జరగాలి అంటే నువ్వు లోనికి కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్డ్. 4ది అయిపోయింది కదా! ఇప్పుడు 5వది. అక్కడ ఇవన్నీ జరగాలంటే నీకేముండాలండి? సరైన నడవడి ఉండాలి 5వది. సరైన నడవడి ఏంటి? ఎప్పుడు కూడా సత్యాన్ని పలకడము, సత్యాన్ని శోధించడము, అలాగే మెడిటేషన్ చేయడము, అలాగే లోనికి కనెక్ట్ అవుతూ ఉండడము. ఇదంతా కూడా ఆధ్యాత్మిక జీవితము. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని చేపట్టాలి. సో, అట్లాగే కొంతమంది బ్రహ్మచారిగా ఉండిపోదు. అంటే సన్యసిస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటారండి. ఏ ధర్మంలో ఉన్నా కూడా నువ్వు కా కా నువ్వు మోక్షాన్ని పొందవచ్చు. గృహస్థ ధర్మాన్ని తీసుకుంటారు కొంతమంది. గృహస్థ ధర్మంలో చేయాల్సిన ధర్మాలు పాటిస్తూ జ్ఞానాన్ని కూడా తీసుకోవడం అనేది గృహస్థ ధర్మాల్లో ఒకటి. గురువులను గురువులను సత్కరించడము, వారిని ఇంటికి పిలవడము, వారికి భోజనము పెట్టడము, వారి నుంచి జ్ఞానానికి సంబంధించిన విషయాలు అడగడము, జ్ఞానాన్ని పొందడము, ఇది కూడా గృహస్థ ధర్మాల్లో ఒక ధర్మం. అది చాలామంది మర్చిపోయారిప్పుడు. సో, గృహస్థ ధర్మం అంటే ఓన్లీ భార్య పిల్లల్ని చూసుకోవడం. అదే వుమెన్‌కైతే ఓన్లీ భర్తకి, పిల్లలకి చేసుకుంటూ ఉండడము. ఇదే అనుకుంటున్నారు. కానీ గృహస్థ ధర్మాలేంటంటే స్పిరిచ్యువల్‌గా కూడా ఎదగడము అనేది గృహస్థ ధర్మంలో ఒకటి. వాళ్ళు ఆ ధర్మం ద్వారా ఎదుగుతారు. సన్యాసికి అలా ఉండదు. వీటన్నిటిని త్యజించి అతను మరొక మార్గంలో ధర్మాలను పాటిస్తూ, సన్యాస ధర్మాలను పాటిస్తూ, ఆ మార్గంలో అతను పొందుతూ ఉంటాడు. అది వారి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఈ సరియైన నడవడి అనేదేంటి? నువ్వెప్పుడైతే ధర్మాన్ని పట్టుకుంటావో, ఆ ధర్మాన్ని పట్టుకొని, ఆ ధర్మంతో నువ్వు నడుస్తూ ఉంటావో, ధర్మం నిన్ను నడిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా సరియైన నడవడనేది జరుగుతూ ఉంటుంది. ఆ సరైన నడవడికి కావాల్సింది ఆధ్యాత్మిక జీవితం అనేది తప్పకుండా. ఆధ్యాత్మిక జీవితం అనేది గృహస్థ ధర్మంలో ఒక భాగమండి. సన్యాస ధర్మంలో కూడా ఒక భాగం. ఎందుకంటే స్పిరిట్ ఉంది కదా! సోల్ ఉంది కదా అందరికి. తర్వాత 6వది ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుకోవాలి. అది. మనకేంటంటే మనకు నచ్చింది మనకు కావాలని కోరుకుంటాం. అది మనకి శ్రేయస్కరమా? కాదా? మన బుద్ధికి శ్రేయస్కరమా? కాదా? మన మనస్సుకి శ్రేయస్కరమా? కాదా? మన ఎమోషన్స్‌కి శ్రేయస్కరమా? కాదా? మన ఆత్మకు శ్రేయస్కరమా? కాదా? మన చుట్టూ ఉన్న వ్యవస్థకి శ్రేయస్కరమా? కాదా? మన ఇంట్లో వాళ్ళకి శ్రేయస్కరమా? కాదా? ప్రపంచానికి శ్రేయస్కరమా? కాదా? ఇవి ఆలోచించం. మనకిష్టమైంది, ప్రియమైనది కాబట్టి చేసేస్తాం. అది మానేయాలి. ఏది శ్రేయస్కరమో అదే చెయ్యాలి. ఇది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనుషులకు బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ అనేవుంటాయి. వాటికి టెంప్ట్ అవుతూ ఉంటారు. అవే కర్మ. వాక్కు ద్వారా, భావనల ద్వారా, చేతనల ద్వారా అలా కర్మలు చేస్తూనే ఉంటాడు మానవుడు. లోకంలో 2 తీరుల వస్తువులుంటాయి. అవేంటంటే ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిదేంటంటే ఎలాంటిది మంచిదేంటి? వేదాంత విషయాలు కదా! వాటికి సంబంధించి మనము ఉండాలి. రెండోదేంటి? సంతోషం. మనకు సంతోషాన్నిచ్చేవి ప్రాపంచికపరమైనవి. అంతే గదా! సో, ఈ రెండిటిని కూడా ఈ 2 మనిషికి అందుబాటులోనే ఉన్నాయి. ఎక్కడో మన ఎక్కడికో హిమాలయాలకెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు. సో, అప్పుడు ఏంటంటే, తెలివి గలవాడు మొదటి దానిని ఎంచుకుంటాడు శుభమైందిగా. బుద్ధి తక్కువవాడు రెండవ దాన్ని ఎంచుకుంటాడు. అలాగైతే మరి ఎప్పుడు సన్యాసుల్లాగా అంటే ఏమి చేయకూడదా అండి అంటే, మనము బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మధ్య మార్గంలో ఉండాలి. పూర్తిగా ఇటుపక్క, పూర్తిగా అటుపక్క అనేది కాకుండా, మనం బ్యాలెన్స్‌డ్‌గా రెండిటిని మనం చేస్తూ ఉండేటప్పుడు, మనకేమవుతుందంటే, మెల్లమెల్లగా ఏమవుతుందంటే, మన చైతన్య శక్తి మనలో ఒక పరివర్తన కలిగి, మనకు మన చైతన్య శక్తి మనలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుందనమాట. నువ్వు చేయాల్సింది చేస్తూ ఉంటే, నీకు జరగ నీకు కా నీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. నేచర్‌కి లేనిదంటూ లేదు.
చాలా హైలీ రిచెస్ట్ ఇదనమాట విశ్వం. విశ్వం దగ్గర అన్నీ ఉంటాయి. సో, మన చైతన్య శక్తిని మనం ఎలా మార్చుకున్నాం అనేది మన సాధన ద్వారా మనం మార్చుకుంటూ ఓహో! వీడికి ఇది కావాలి కావాలని ఆ చైతన్య శక్తికి కావాల్సిన ఇదంతా కూడా అది ఇచ్చేస్తూ ఉంటుంది. ఎవరు? విశ్వము. సో, కాబట్టి ఎప్పుడు కూడా మనకేంటంటే మనకు శ్రేయస్కరమైనది ఏంటి? మన శరీరానికి, మన ఆత్మకి, మనస్సుకి, వాక్కుకి, మన ఇవన్నీ ఎప్పుడు కూడా మన ఆలోచన ఆ విధంగానే ఉండాలి. నెక్స్ట్ మనస్సుని మనస్సును, ఇంద్రియాలను స్వాధీనమందు ఉంచుకోవాలి. అంటే ఇందాక కూడా నేను చెప్పాను అరిషడ్ వర్గాల గురించి. క్రోధము ఫర్ ఎగ్జాంపుల్. సో, అలాగా ఏంటి ఎందుకు అలాగా మనం స్వాధీనంలో ఎందుకు ఉంచుకోవాలండి? హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కదా మనం ఈ జన్మ తీసుకున్నాము. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. ఎన్ని రోజులు బతుకుతాము. కరెక్టే అవన్నీ కూడా. కానీ ఏంటంటే మన శరీరం అనేది రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి కాదండి. ఇది శరీరం అనేది దైవ సంపద. ఆ దైవ సంపద అనేది అది వారిచ్చిన సంపద గాబట్టి, ఆ సంపదని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకోవాలి. ఇప్పుడు ఏంటి మన శరీరం అనేది ఒక రథము. ఇప్పుడు దాని యజమాని ఎవరంటే ఆత్మ మనము కాదు. ఈ ఆత్మ అనేది ఒక బ్లూ ప్రింట్‌తో వస్తుందనమాట. సోల్ ప్లాన్ అంటారు దాన్ని. సో, తాను ఒక సోల్ ప్లాన్‌తో ఈ భూమి మీదకి వస్తుంది. ఈ శరీరాన్ని వాడుకొని తన ప్లాన్ తను పూర్తి చేసుకోవడానికి. ఇది ఒక రథము దానికి. బుద్ధి అనేది ఆ రథాన్ని నడిపే సారథి లాంటిది. అంటే ఆత్మ యజమాని. ఆత్మకి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవడానికి రథాన్ని వాడుకుంటుంది. దానికి బుద్ధి అనేది సారథి. మన మన బ్రెయిన్‌లో ఉన్న బుద్ధి అనేది. సో, కాబట్టి మనస్సు అనేది ఒక కళ్ళెము లాంటిది. ఇంద్రియాలనేవి గుర్రాల్లాంటివి. సో, ఇంద్రియ విషయాలనేవి మనం వెళ్తున్న మార్గాల్లాంటివి. సో, కాబట్టి ఎవరికి గ్రహించు శక్తి ఇదంతా గ్రహించే శక్తి ఉండదో, ఎవరైతే ఆ మనస్సు చంచలంగా ఉంటారో, ఎవరి ఇంద్రియాలైతే స్వాధీనంలో ఉండవో, అప్పుడు ఏం జరుగుతుందండి బండి తోలేవాడు ఇప్పుడు స్వాధీనంలో లేడు. వాడు తాగి నడుపుతున్నాడనుకోండి. ఎట్లా ఉంటుంది పరిస్థితి? బండి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అక్కడ రాయి వచ్చినా రాయి పై నుంచి వెళుతూ అది కింద పడిపోతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఉన్నప్పుడు దుర్మార్గమైన గుర్రాలు కూడా దుర్మార్గంగా తయారవుతాయి. ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటాయి. సో, అప్పుడు ఏం జరుగుతుందంటే వాడు గమ్యస్థానం చేరుతాడా అండి? చేరడు. ఎక్కడోసారి ఆ బండి తిరగబడిపోయి పడిపోతాడు. సో, అలాగే మనకి కూడా ఈ చావు పుట్టుకల చక్రాల్లో పడిపోతామనమాట. సో, ఎప్పుడైతే మనం బండి సరిగ్గా తోలలేదో, ఒక జన్మలో బండి సరిగ్గా తోలలేదో, అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ, మళ్ళీ జన్మలెత్తుతూ, మళ్ళీ అది రిపీటెడ్‌గా ఆ ప్యాటర్న్ రిపీట్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇదంతా కూడా ఏ జన్మలో అయితే నువ్వు గ్రహించగలుగుతావో, అప్పటి నుంచి నీ చైతన్య శక్తి మారడానికి నువ్వు మార్గం వేసుకోగలవు. అంతవరకు అదే చైతన్య శక్తి ఆ పాత జన్మల్లో ఎక్కడైతే నువ్వు దెబ్బతిన్నావో, ఆ చైతన్య శక్తి అలాగా రన్ అయిపోతూ ఉంటుందనమాట. మరికొన్ని జన్మలెత్తినా కూడా. ఎప్పుడైతే మానవుడది గ్రహించి, తన చైతన్య శక్తిని మార్చుకోవడానికి కంకణం కట్టుకుంటాడో, ఆ జన్మ నుంచి చైతన్య శక్తి మారుతుంది. సో, కాబట్టి మనం బ్రతికి ఉంటుండగానే మన చైతన్య శక్తిని ఏ లెవెల్‌కి మనం తీసుకెళ్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మన భవిష్యత్తు. ఇప్పుడు అది చెప్తున్నారనమాట. అలాగా గమ్యస్థానానికి మనం చేరవలసి ఉంటుంది. సో, ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి, తన మనస్సుని పగ్గముతో లాగి పట్టుకొనగలడో, వాడు గమ్యస్థానానికి తప్పకుండా చేరుకుంటాడు. అంటే గమ్యస్థానం ఏదండి? మన స్వస్థానం. విష్ణు పదం అనుకోండి. ఏదో పేరు పెట్టుకొని మన స్వస్థానానికి మనం చేరుకోగలమనమాట. అది ఏడవది. ఇదంతా కూడా మన సాధన చేస్తూ ఉంటే, ఆ బ్రహ్మజ్ఞానం ఆ సాధన ద్వారా మనకి ఆ జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది. అంతేగాని ఏదో ఒకళ్ళు ఏదో ఇలాగ ఒక ఇది తీసుకొని చేతిలో విభూది పెట్టినట్టు కాదు. ఎనిమిదవదేంటంటే మనస్సును పావనంగా ఉంచుకోవాలి. పావనం చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి? మనం చేసే పనులు మనకి తృప్తికరంగా ఉండాలి. తృప్తి అనేది ఎప్పుడొస్తుందండి? మనం సరియైన కర్మ, సరియైన పని చేస్తుండేటప్పుడు. 10 కూడా పరిపూర్ణంగా చేసినప్పుడు అందులో నుంచి మనకొక సాటిస్ఫాక్షన్ ఒస్తుంది. సాటిస్ఫాక్షన్ ఆహ్, మన నుంచే వస్తుంది సాటిస్ఫాక్షన్. సాటిస్ఫై అవుతాం. అంటే మనం చేసే పని పరిపూర్ణంగా నీ ఆత్మ ఫీల్ అయినప్పుడు నీకు ఒక తృప్తనేదొస్తుంది. సో, అంటే
అప్పుడు మనస్సు పావనంగా ఉంటుంది. ఎంతో చల్లగా ఉంటుంది చూడండి మైండ్ ఒక్కొక్కసారి. చాలా తృప్తిగా అబ్బా! ఇవాళ చాలా ఎక్కువ పని చేశామండి. చాలా బాగా చేశామండి అంటాం. ఆ తృప్తిని పొందుతాం అన్నమాట. ఆ తృప్తిని పొందినప్పుడు మనస్సు కూడా చాలా మృదువుగా మారిపోతుంది. అందరితోని మృదువుగా మాట్లాడతాం. అందరిని ప్రేమగా పిల్లలకి ఏదో ఆ రోజు గబగబా ఆ వస్తువు ఏదో కొనుక్కొని ఇంటిది వాళ్ళు అడగరు కూడా. ఏంటి ఇవాళ ఇలా తీసుకొచ్చారేంటండి అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అలా ప్రేమగా వాళ్ళకి ఏదో పెడుతుంటాం అనమాట. ఫస్ట్ వాళ్ళకి పెట్టడం చారిటీ. ఇప్పుడు ఇప్పుడు మనం ప్రతి మనిషి కూడా ఇది ఒక గొప్ప చారిటీ అనేది ఏంటంటే, మనతో పాటు అనుసరించుకొని ఉన్న ఆత్మలను ఉద్ధరించడం. మన ఇంట్లో వాళ్ళే. అది గొప్ప చారిటీ అండి. సో, కాబట్టి ఆ మనసంత పావనమైపోయి వాళ్ళు తీసుకురమ్మని చెప్పకపోయినా వాళ్ళకేదో కొనుక్కొని వెళ్తూ ఉంటామనమాట. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మనస్సును ఆ విధంగా పావనంగా ఉంచుకోవాలి. సో, మనస్సు పావనం కాకపోతే ఆత్మ సాక్షాత్కారం జరగదు. అక్కడ ఆత్మ నీకు సాక్షాత్కారం జరిగింది. ఏ రూపంలో? సాటిస్ఫాక్షన్ రూపంలో. నీ ఆత్మ అక్కడ సంతృప్తి పొందింది. అంటే ఆ రోజుకి దాని లెర్నింగు చాలా బావుందనమాట. నచ్చింది. ఏదో లెర్న్ చేసింది. ఏదో విజ్డమ్‌ను పొందింది. అందువల్ల నీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది నీకిచ్చింది. సో, పావనమైన మనస్సులోనే వివేకం అనేది ఉంటుంది. అంటే దాని ఏది సత్యమో, ఏది అసత్యమో నీకు క్లారిటీ అనేదొస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు భౌతిక ప్రపంచంలో మనకి లేనిదే అది క్లారిటీ. ఎవ్వరు అర్థం కారు. ఎవడు నవ్వుతున్నా ఒకళ్ళు జనాలు నవ్వుతూ ఉంటారు. నొసటితో చిట్లిస్తూ ఉంటారు. ఏది కరెక్టో మనకు తెలీదు. ప్రతి ఒక్క దాంట్లో మనకి క్లారిటీ అనేది మనకెప్పుడొస్తుంది అంటే అండి, మన లోపల నుంచి వచ్చే సిగ్నల్ అండి. మనకది మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, మనం అన్ని చోట్ల క్లారిటీ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది హెల్ప్ చేస్తూ ఉంటది ఆత్మ అనేది. అది ఆత్మ సాక్షాత్కారం అంటే. సో, వైరాగ్యము అనేది ఇంపార్టెంట్. అంటే అసత్యమునందు అభిమానము లేకుండా ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ డెప్త్ ఉంటుంది ఇంకొకటి. ఇప్పుడు అసత్యమందు అభిమానం ఏంటండి? ఇప్పుడే అన్నారు కదా! మీరు లైక్ మరి ఇంట్లో వాళ్ళు ప్లస్ ఇవన్నీ కూడా అసత్యం అంటే ఎట్లా అంటే, అసత్యము అంటే ఏంటంటే అదంతా ఒక ఇల్యూజన్ అన్నమాట. అంటే మనము ఇల్యూజన్ అని ఎందుకన్నారు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఆత్మ యొక్క భౌతిక స్వరూపమే భౌతిక ప్రపంచం. తను ఏది తాను ఏది నేర్చుకొని విజ్డమ్ తీసుకోవాలని కోరుకుంటూ ఉంటుందో ఆత్మ, దానికి సంబంధించిన సిట్యుయేషన్స్‌ని దానికి రిలేటెడ్ దాన్నది తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటుంది. ఆ సృష్టే భౌతిక ప్రపంచం. అదేంటంటే మళ్ళీ ఎవరో అక్కడ ఏదో ఒక చేయకూడని పని చేస్తున్నారండి. అది అది మరి తప్పు కదండీ! అంటే, తప్పే. అది నువ్వు సృష్టించలేదు కరెక్టే. ఇంకెవరో సృష్టించినది. వారు సృష్టించిన సృష్టి అది. నువ్వు కనెక్ట్ అవ్వకు. తెలుసుకో అంతే. సో, భౌతిక ప్రపంచం అనేది ఆ విధంగా. అందువల్ల దాన్ని ఒక ఇల్యూషన్ అన్నారు. అది నువ్వే అంటే నువ్వు అంటే ఆత్మ. నీ ఆత్మే ఆ సిట్యుయేషన్స్‌ని కల్పించుకుంది. తన వాస్తవాన్ని తనే సృష్టించుకుంటుంది. ఎందుకు? దాని నుంచి తాను విజ్డమ్‌ని తీసుకోవడానికి, జ్ఞానాన్ని పొందుతూ జీవితంలో అది ఇంప్లిమెంట్ చేస్తాం కదా! కర్మ ద్వారా. దాని నుంచి విజ్డమ్‌ని పొందడానికి ఏర్పాటు చేసుకున్నది. అది నిజము కాదు. సత్యము కాదది. సో, ఒకసారి అందుకే చెబుతారు గురువుస్ అందరూ కూడా. ఏం చెప్తారు? "నువ్వు ఏదైనా ఒక దుఃఖమో, ఏది నీ జారిలోకొచ్చినా, ఇదేదో నాకు నేర్పిస్తుంది. దీనేదో నేను తెలుసుకోవాలి. నేనేదో నేర్చుకుంటున్నాను" అనేటువంటి ఉత్సాహముతో దానితో దాని దాని దగ్గరికెళ్ళమంటారే తప్ప, బైండ్ అయిపోయి దాంతో పాటు అది ఏమిస్తే అది నేను అనుభవిస్తూ, నేను దుఃఖిస్తూ, నేనిలాగ మంచం పట్టేసి చచ్చిపోతాను అనేటువంటి అనే దానితో ఉండకండి. అది మీకు కేవలము జ్ఞానానికిస్తున్నదే. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. ఈ భౌతిక ప్రపంచం ఒక ఇల్యూజన్. అంటే అర్థం ఇది. మాయ అంటారు. ఇదంతా ఒక మాయ అంటే అర్థం ఏంటంటే అది ఇక తర్వాత అది ఉండేది కాదు అని అర్థం. సో, కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని, మన కోరికలను మనము సరియైన కోరికలు కోరుకుంటే, ఆ సరియైన కోరికకి సంబంధించిన రిలేటెడ్‌వే మనకక్కడ
భౌతిక ప్రపంచంలో కనబడుతూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారము ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చేసుకుంటే తప్ప, నీ ఆత్మ యొక్క అంటే నీ ఆత్మ నువ్వు నమ్మడం అనేది జరగదు. అహంకారం అనేది పోవాలి కంప్లీట్‌గా. లోభం అనేది నశించాలి కంప్లీట్‌గా. మనస్సులో ఉన్న కోరికలను మనము విడిచిపెట్టాలి. ఎటువంటి కోరిక? భోజనం కావాలి. అది కోరికే. అది ఓకే. ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఎంతవరకు ఉండాలో అంతకే. అది కాక మించివి ఏదో అడుగుతూ కోరుకుంటూ ఉంటారే, అది రాంగ్. అది దుఃఖానికి దగ్గర చేస్తుంది. కానీ మినిమమ్ నెసెసిటీస్ కోసము మన కోరిక కలిగి ఉండడంలో తప్పు లేదు. ఒక ఇల్లు ఉండాలండి. లేకపోతే ఇది ఎక్కడ పడుకుంటాం మరి? అట్లా ఆ మినిమమ్ థింగ్స్ దట్స్ గుడ్ ఎనఫ్. దానికి మించి టూ మచ్‌గా వెళ్ళిపోతుంటారు మనుషులు. అది దుఃఖానికి దారి తీస్తుంది. ఎదుటివాడికి తెలీదు. అబ్బో! వాళ్ళు చాలా బతికేస్తున్నారండి. అబ్బో! అబ్బో! వాడు బ్రతుకుతున్నాడు. నీకు బయటకి కనిపించేది నువ్వు చూస్తున్నావు. లోపల వాడు ఏం అండర్‌గో అవుతున్నాడో నీకేం తెలుసు? అవన్నీ వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎవ్వరికీ ఏమీ చెప్పుకోరు. అంత బాగున్నామని పోర్ట్రేట్ చేయడం అనేది మన సొసైటీలో ఇంపార్టెంట్ విషయం. ఎవడైనా ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడంటే వాడిని ఒకలా చూస్తది సొసైటీ. వాడు మాటికి బాగా పాస్ అయిన వాడు వాడు అమెరికా వెళ్ళిన వాడికి చూడు వాళ్ళ అబ్బాయి చక్కగా అమెరికాలో నువ్వు ఉన్నావు అని వాడికి ఎప్పుడు కూడా వాడు ఫెయిల్యూర్‌ని అసలు యాక్సెప్ట్ చేయరు. వాడి తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేయరు. సొసైటీ అలాంటిది. మళ్ళీ అవకాశం దొరకదు వాడికి. ఇంకేదో చేసుకొని బతకాల్సిందే ఇక. కాబట్టి మనకిక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన మనస్సుని పావనంగా ఉంచుకోవాలంటే మనకి సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ రావాలంటే నువ్వు చేసే పని పరిపూర్ణమైన పనయ్యి ఉండాలి. అప్పుడు నీ ఆత్మ నుంచి నీకు వస్తుంది. అది నీ ఆత్మ యొక్క ఎక్స్‌ప్రెషనే నీకు ఆత్మ సాక్షాత్కారం. అదే నీకు బ్రహ్మజ్ఞానము. ఇవన్నీ నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే నీ ఆత్మ నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే నీ ఆత్మను నువ్వు తెలుసుకున్నావో నీ స్థాయి ఎక్కడుందో నీకు తెలుస్తుంది. నువ్వు థర్డ్ డైమెన్షనలా? లేకపోతే ఫోర్త్ డైమెన్షనలా? లేక ఫిఫ్త్ డైమెన్షనలా? నీ స్పిరిచ్యువల్ స్థాయి ఏమిటో నీకు తెలుస్తుంది. ఎక్కడైతే నువ్వు పాత జన్మల్లో నువ్వు ఆపావో అక్కడి నుంచి నువ్వు మొదలు పెడతావు. నెక్స్ట్ ఇంకొక జన్మ. ఆ విధంగా అన్నమాట. కాబట్టి ఈ ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని కాంక్షించే వాళ్ళు ఇటువంటి అభిమానాలను వదిలేయాలి. కామ, క్రోధ, మోహ, లోభ అంటే విపరీతమైన అభిమానాలను వదిలేయాలి. అది 8వది. 9వది ఏం చెప్పారు? గురువు యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అనేది చాలా సూక్ష్మమైనది, నిగూఢమైనది. ఎవరైనా తమ స్వశక్తి చేత దాన్ని పొందడానికి ఎవరైనా సరే ఇప్పుడు ఈయన వచ్చాడు, నాకు కావాలి అని వచ్చాడు. అలా పొందలేరు ఎవరు కూడా. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుని ఆశ్రయించాలి. అప్పుడు ఏమవుతుందంటే గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరులు ఎవ్వరు లేని అతి సులభంగా గురువు నుండి అప్పుడు పొందుతారనమాట. అలాగా. వారి మార్గమునందు నడిచి ఉన్న అది వాడు ఆల్రెడీ ఆ మార్గంలో నడిచి ఉన్నారు కాబట్టి తమ శిష్యుల్ని ఆటోమేటిక్‌గా ఆ మార్గంలో నడిపించడానికి వాళ్ళు మనకు పునాది వేయగలరు. అటువంటి గురువుసుని పట్టుకోవాలి. ఎవరో ఒక గురువు అని కాదు. ఆత్మ సాక్షాత్కారము జరిగి ఆత్మతో కనెక్ట్ అవ్వగలిగే గురువును పట్టుకోమని చెబుతున్నారు. అదండి. నెక్స్ట్ 10వది ఏంటంటే భగవంతుని యొక్క కటాక్షము చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన పూర్ణాత్మ. మన ఆత్మ అంటే మనకి 7 బాడీస్ ఉంటాయండి. మన స్పిరిచ్యువల్ బాడీ ఇప్పుడు మనము జన్మ తీసుకున్నాము అంటే ఇంక పూర్తిగా మన ఆత్మ అంతా వచ్చేదండి జన్మకు. పరమాత్మతోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది. కరెక్టే. కానీ కొంచెము అందులో ఒక పోర్షన్ మాత్రమే మనము జన్మ తీసుకుంటాం అన్నమాట. ఎందుకు? లెర్నింగ్ చేసి జ్ఞానాన్ని, విజ్డమ్ తీసుకోవడానికి. అదే మన పర్పస్. దీనికి భగవంతుని ఎప్పుడు కనెక్షన్ ఉండాలి. ఆయన యొక్క కృప లేకపోతే నువ్వు ఏది కూడా అబ్జర్వ్ చేసుకోలేవు. ఇది చాలా డెప్త్ ఉన్న విషయం అండి ఇది. అంటే ఇది లోపలి విషయం ఇది. దేవుడు అనేవాడు ఎప్పుడు కటాక్షము ఉండాలి, వాడు కోరికలు తీరుస్తూ ఉంటాడు అవన్నీ కాదు. దట్స్ రాంగ్. దేవుడు నీకు నీ ఆత్మ ఎదగడానికి హెల్ప్ చేస్తాడు. కోరికలు తీర్చడానికి వాడు లేడు. అది నీ కోరిక ఎలా ఉండాలి? అటువంటి మార్గంలో ఉంటే తీరుతుంది. ఇంకేదో ఉంటే కాదు. కాబట్టి
భగవంతుని కటాక్షం అనేది మిక్కిలి అవసరమైనది. అంటే అతని పాత్రకి అతని కృపకు పాత్రులైన వాళ్ళకి ఏం జరుగుతుందండి అంటే, ముందు వివేకం అనేది వస్తుంది. ఇహపర సుఖాల మీద వైరాగ్యము కలుగుతుంది. కలిగి అప్పుడు ఈజీగా భవసాగరాన్ని ముందుకు తీసుకెళ్తాడు. భవసాగరం అంటే సాంసారిక విషయాలు. దాంట్లో ఈదడం అంత ఈజీ అనే విషయం కాదు. నువ్వు ఎప్పుడైతే బైండింగ్ అనేది లేనప్పుడే అంతే కదండీ! ఇప్పుడు ఒక నావ ఉంది. దానికి లంగర్ దగ్గర దానికేమో తాళ్ళతో నువ్వు కట్టేస్తే అది ఎక్కడ వెళ్తుంది? భవసాగరం. సాగరం మీద అది ఎక్కడ నడుస్తుందది? బంధించేస్తే లంగరేసి కదా! అదే విధంగా మనిషి కూడా అంతే. నువ్వు ఆశాపాశాలతోటి నువ్వు అక్కడ వాళ్ళకి నువ్వు బైండ్ అయిపోతూ ఉంటే, నీ నావ ఎలాగ ముందుకెళ్తుంది సాగరంలో? నీకు అటాచ్‌మెంట్ ఉండకూడదు. విరక్తనేది ఉండాలి. ఇన్వాల్వ్ అవ్వు. పర్వాలేదు. కానీ అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే, నువ్వు అన్నీ అభ్యసిస్తావు ఈజీగా. అన్ని జ్ఞానం తీసుకుంటూ నీ నావను ముందుకు తీసుకెళ్తూ ఉంటావు భవసాగరంలో అని చెప్తున్నారు. సో, వేదాన్ని అభ్యసించటం వల్ల గానీ, మేధాశక్తి వల్ల గానీ, పుస్తక జ్ఞానం వల్ల గానీ నీకు ఆత్మానుభూతి పొందలేవు. నువ్వు ఎప్పుడే వైరాగ్యము ద్వారా అంటే డిటాచ్‌మెంట్ ద్వారా మాత్రమే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని లేదా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు. అంతేగాని పుస్తకాలు చదివి వేదాలన్నీ విపరీతంగా నువ్వు అక్కడ వేదం చదువుతూ ఉంటావు. నీ బ్రెయిన్ మాత్రం మరొకటేదో చేస్తూ ఉంటుంది. ఇంకెక్కడో బైండ్ అవుతూ ఉంటుంది. వాడెవడో గుర్తొచ్చినాడు వాడి ఫ్రెండ్ వాడికి డబ్బులిచ్చాను నేను. వాడు ఇంకా ఇవ్వలేదు అని అక్కడ బైండ్ అవుతూ ఉంటే ఇంక నువ్వు వాటి వల్ల వచ్చే లాభం ఏముందండి? సో, కాబట్టి ఆత్మస్వరూపాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో, అది ఈ విధంగా 10 విషయాలను బాబాగారు చెప్పారు. సో, ఈ ఉపన్యాసం ముగించిన తర్వాత బాబాగారు ఆ పెద్ద మనిషితో అన్నారంట. "చూడవయ్యా, నీ జేబులో నీకు ఎక్కువ డబ్బులే ఉన్నాయి. రూ. 5 కన్నా ఎక్కువ డబ్బులున్నాయి నువ్వు. సో, ఇంతింత నోట్లు పెట్టుకొని ఉన్నావు నువ్వు. ఆ! వాటింక బయటికి తియ్యి" అన్నారు. అంటే అప్పుడు ఆ పెద్ద మనిషి అప్పుడు ఆ జేబులో నుంచి నోట్ల కట్ట బయటకి తీశాడు. సో, లెక్క పెడితే ఏముంది? 25 ఐదులు 25 ఐదులు నోట్లున్నాయంట. ఉంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. సో, బాబా యొక్క సర్వజ్ఞతను కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూసారా? అతని జేబులో అన్ని రూపాయల నోట్లున్నాయనే విషయము ఈయనకు తెలుసు. సో, "తీయి నువ్వు అందులో బయటికి" అని జెప్పేసి అన్నారు. సో, కాబట్టి అప్పుడు బాబా పాదాల మీద పడతాడనమాట. సో, కాబట్టి ఇవ్వడము అనే దాంట్లోని ఇప్పుడు జీసస్ కూడా ఏమన్నారు? "నీకు ఏది కావాలో ముందు నువ్వు ఎదుటి వాళ్ళకివ్వు" అన్నారు. నువ్వు ప్రతి ఒక్కదాన్ని నీవు ఏది కోరుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎదుటివాడికి చేస్తూ పోయావనుకో, అక్కడ నీకేం అలవడుతుంది అంటే, కారుణ్యం అలవడుతుంది. దట్స్ ఓకే. దయ, జాలి ఇవన్నీ వస్తుంది. ప్రేమ. ముఖ్యంగా ఏం అలవడుతుంది అంటే, నువ్వు నిస్వార్థంగా ఉండడం అనేది అలవడుతుంది. ఇంక స్వార్థం అనేదే ఉండదు. నువ్వు ఎదుటివాడికి ఇవ్వకుండా నువ్వు అలా దాచుకున్నప్పుడే నీకది స్వార్థము అనే రూపంలో అది పెరిగిపోతూ ఉంటుంది. పేరాస అయిపోతుంది. దురాస అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వివ్వడం మొదలుపెట్టావో, అంటే నేనంతా వాడికిచ్చేస్తే నేను అడుక్కు తింటాను గదండీ! అంటే నువ్వు ఇవ్వడము అనేది ఎంత లెవెల్‌లో ఇవ్వాలో అంత ఇస్తూ ఉంటే, నువ్వివ్వడం నిస్వార్థంగా నువ్విస్తూ ఉంటే, నీకు రావాల్సింది వాడే ఇవ్వక్కర్లా. నీకు రావాల్సింది నేచర్ నీకు ప్రసాదిస్తూ ఉంటుంది. సో, ఆ విధంగా 2 కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఇవ్వడము, తీసుకోవడము అనేది 2 బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో, మనిషి యొక్క జీవితం కూడా ఆ నావ జీవిత నావ అనేది కూడా తప్పుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరాసని, లోభాన్ని పూర్తిగా వదిలేయమన్నారు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమునందు, ఐశ్వర్యమునందు లగ్నమై ఉన్నదో, వాడా అభిమానమును పోగొట్టుకునేంత వరకు బ్రహ్మాన్ని పొందలేడు. చూసారా? ధృతరాష్ట్రుడు. ఆయన ప్రేమ ఎలా ఉంది దుర్యోధనుడి మీద? అసలు ఏం చేసినా ఏం అనలేడు. ఆ ప్రేమ. ఆ ప్రేమ అనేది అంటే ఆయన ప్రేమ అంటున్నాడు. అతను అలా బైండ్ అయిపోయాడక్కడ. ఎవరికి? ఆ కొడుక్కి. ఏ లెవెల్‌కి బైండ్ అయిపోయాడంటే అతను రాజయ్యుండి కూడా బానిసగా ఉన్నాడు కొడుకుకి. పిల్లలందరికీ ఆఫ్‌కోర్స్ దుర్యోధనుడు ఒక్కడే కాదు కదా! మిగతా అందరూ అతనిలాగే ఉన్నారు. ఆ బైండింగ్ వల్ల ఏం జరిగిందండి? ఆ బైండింగ్ వల్ల తన
పొజిషన్ స్థానభ్రంశమయ్యాడు. తండ్రిగా ఏమి చేయాలి? వాడికి ఒక మార్గాన్ని చూపించాలి. సో, ఆ మార్గాన్ని చూపించే తండ్రిగా అతన్ని ఎప్పుడూ అనుకోరు కదా! ఇప్పుడు చూడండి గోదాదేవి ఉన్నారు. ఆ గోదాదేవి తండ్రి గారు విష్ణుదత్తుడు. సో, తన కూతురి యొక్క గోల్, ఆవిడ ధ్యేయాన్ని ఆవిడ సాధించుకోవడానికి తండ్రిగా ఆయన ఆవిడకి సపోర్టింగ్‌గా ఉన్నారు. అది ఆపోజిట్‌లో ఈయన తన పిల్లల యొక్క పతనానికి ఇతను సపోర్టింగ్‌గా ఉన్నాడు. బైండ్ అయిపోయి. అంటే తండ్రి పాత్రలను గనక మనము చూసుకుంటే, ఇప్పుడు తల్లి గురించే ఎక్కువ మా మదర్స్ డే అనేసి ఘనంగా చేస్తుంటారు. మా తల్లి గురించి చాలా గొప్పగా తండ్రి పాత్రలు కూడా ఒకసారి అన్ని తండ్రి పాత్రలు, సీత తండ్రి, లేకపోతే ఈ ద్రౌపది తండ్రి, ఇది ఈ కౌరవుల యొక్క తండ్రి, గోదాదేవి, ఈ పాత్రలు చూడండి. ఒక్కొక్క పాత్ర నుంచి మనకు కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటూ ఉంటాయి. సో, ఆ బైండింగ్ వల్ల ధృతరాష్ట్రుడు ఆ కురుక్షేత్రాన్ని ఆపలేకపోయాడు. అతను ఆపగలిగే శక్తి ఉంది. ఆయనే కదా రాజు. పరిపాలిస్తున్న రాజు ఆ సమయంలో. రాజు చెప్తే ప్రజలు వినొద్దా ఏమి? సో, అట్లా అనమాట. సో, కాబట్టి ఆ అభిమానం అనే అది భ్రమ అది. అదంతా కూడా భ్రమ. ఆయన యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది. అతని ఆత్మ యొక్క కాబట్టి దానికి రిలేటెడ్ విషయాలే అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటుంది ఆత్మ. వాళ్ళందరి ఆత్మలు అలాగే బిహేవ్ చేశాయి కాబట్టి ఆ కురుక్షేత్రం నెత్తి మీద వచ్చి పడింది వాళ్ళకి. అది. సో, కాబట్టి వాళ్ళు బ్రహ్మాన్ని పొందలేరే. అభిమానం అనే భ్రమ ధనమున అది అభిమానం అనే భ్రమ ధనమునందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. చూసారా? అది అసూయ అహంకారమును మొసళ్లతో నిండి ఉంటుంది. అసూయ అహంకారం అనేది ఆ రివర్‌లో ఉంటుందంట. అలాంటి మొసళ్లతో నిండి ఉంటుంది. అందులో ఒక సుడిగుండంలో పడిపోతాడు మానవుడు. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఆ సుడిగుండాన్ని దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. ఉత్తర దక్షిణ ధృవాలు. పేరాస అనేది ఎక్కడ ఉంటే బ్రహ్మజ్ఞానం దానికి అంత దూరంలో ఉంటుందనమాట. దాన్ని రీచ్ అవ్వాలంటే దీన్ని వదులుకోవాలి. సో, కాబట్టి ఉత్తర దక్షిణ ధృవాల వంటివి అనేవి శాశ్వతంగా ఒక్కొక్కటికి బద్ధ వైరం అనమాట. ఓకే. ఈ 2 కూడా బద్ధ వైరము. ఈ 2 కూడా. సో, ఎక్కడ పేరాశ అనేది ఉంటుందో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించడానికి గానీ, ధ్యానం గురించి ఆలోచించడానికి గానీ తావులేదు. చాలా క్లియర్‌గా రాసేసారండి ఇందులో. చాలామంది ధ్యానంలో కూర్చోలేరు. అదంతా అబద్ధం అంటారు. నువ్వెందుకు ఇవన్నీ నువ్వు వదలలేదు. నువ్వు వదిలితేనే నువ్వు ధ్యానంలో కూర్చోగలవు. వదిలితేనే నీకు బ్రహ్మ తేజం కూడా నీకు కలుగుతుంది. అలాగైనచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షాన్ని అటువంటప్పుడు ఎట్లా సంపాదిస్తారు? మోక్షం ఎలా వస్తుందండి? మాకు జన్మ వద్దండి, మాకు మోక్షం కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. దానికి గల సాధన ఏది? సో, లోభికి శాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. లోభంతో ఉన్నవాడికి. సో, ఎప్పుడు కూడా వాడు వేవరీగా ఉంటాడు. రెస్ట్‌లెస్‌గా ఉంటాడు. సో, మనస్సుని ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా పేరాస ఉన్నా కూడా సాధనలన్నీ ఏవైనా చేసినా అంటే పేరాసను కలిగి ఉండి అంటే వీటన్నిటిని వదలకుండా వాడు ధ్యానం చేసినా కూడా ధ్యానము నిష్ప్రయోజనము అని చెప్పేసి ఇక్కడ బాబాగారు చెప్తున్నారు. సో, ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవరైతే కాంక్షను విడవడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు ఎంత గొప్ప చదువురైనప్పటికీ వాడి జ్ఞానం ఎందుకు పనికిరాదు. చూసారా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ యొక్క కాన్షియస్‌నెస్ గురించి చెప్తున్నారు. చాలామంది ప్రాపంచికంగా చాలా ఎత్తుగా ఎదుగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లు అవుతారు. పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టుకొని సీఈఓలు అవుతారు. కానీ వాళ్ళ ఆత్మ ఏ డైమెన్షన్‌లో ఉన్నది అనేది ఇంపార్టెంట్. ప్రాపంచికంగా ఏవైనా కావచ్చు. సపోర్టింగ్ సిస్టమ్ కదండీ! ఇంట్లో అందరూ బాగా సపోర్ట్ చేశారనుకోండి వాడు కలెక్టర్ అయిపోతాడు. అఫ్‌కోర్స్ చాలా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ రేర్ కేసెస్. ఇప్పుడు అలా పెద్ద ఈ కంపెనీస్ పెట్టేసేయాలి అంటే వెనకాతల సపోర్టింగ్ సిస్టమ్ ఉందనుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు పెద్దవాళ్ళు. లేకపోతే డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు. లేకపోతే స్టాక్స్ అవి ఇవి మంచి లాభాలు వస్తున్నాయి. సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే ఏమైనా అవ్వచ్చు.
కానీ ఆత్మ అలా అవ్వలేదు. ఆత్మ అలా ఎదగాలి అంటే ఈ సాధనలు చెయ్యాలి అన్నమాట. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు సొసైటీలో. కానీ వారి ఆత్మ ఎటువంటి డైమెన్షన్‌లో ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎదగాలి, స్పిరిచ్యువల్‌గా ఎదగాలి అంటే. సో, అనేసి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి ఎవరు అహంకార పూరితలో, ఎవరు ఇంద్రియ విషయాల గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో, ఇంద్రియ విషయాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు ఏదైనా కూడా శరీరం వరకు ఉంటే ఓకే అండి. కామము, లస్ట్ అది ఏదైనా శరీరం వరకు ఉంటే ఓకే. ఎందుకంటే శరీరం కానీ అది మైండ్‌కెళ్ళిపోయిందనుకోండి, పక్కన పార్ట్నర్ లేకపోయినా కూడా వాడు 24 గంటలు అటువంటి లస్ట్ భావాలతో ఉంటాడు. అది ఈజీ అది అది లస్ట్ చేసినట్టే లెక్క అప్పుడు. సో, ఏదైతే నువ్వు నీ నీ దురాశ, పేరాస మైండ్‌కెళ్ళిపోతుందో అది కంటిన్యూయస్‌గా రిపీట్ చేస్తూ ఉంటుంది. శరీరం అయితే అలా కాదు కదా! శరీరం వరకే ఉండినవా అంత కొంతవరకు పర్లా. మైండ్‌కెళ్ళిపోయిందంటే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు తప్పకుండా మెడిటేషన్‌లోకి రావాల్సిందే. రావాలంటే ఇవన్నీ చేయాల్సిందే. మెడిటేషన్ కాదు. బ్రహ్మజ్ఞానం అదే మెడిటేషన్ మొదటి స్టెప్ చేయవచ్చు మెల్లమెల్లగా. సో, కావున దేనిని కొనగలడో దానిని శరీరానికి ఇవ్వాలి. అది. సో, అప్పుడు మనం ఏంటంటే మన శరీరం గురించి మనం అర్థం జేసుకోవాలి. మన ఆత్మ గురించి మనం అర్థం జేసుకోవాలి. మనకి ఎలాగ మొదలుపెట్టాలి? ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ సాధనలున్నాయి. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనే దాన్ని అర్థం చేసుకొని మెల్లమెల్లగా మార్పు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంటు. అది ఎవరికి ఏది అప్పుడు బాబాగారంటారు, "నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావాల్సిన దాన్ని నేను ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకునే యోగ్యత కలదా లేదా అనేది మొదట పరీక్షించవలెను" అని చెప్తారనమాట. సో, నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నచో నువ్వు తప్పకుండా మేలు పొందుదువని ఆ వ్యక్తికి చెబుతున్నారు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యాన్ని పలకను అనేసి బాబాగారు చెప్తున్నారు. సో, అలాగే ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోని వాళ్ళు, అక్కడున్న వాళ్ళు, స్నేహితులు, బంధువులు కూడా ఆ అతిథితో పాటు విందులో పాల్గొంటారు. కావున అప్పుడు మసీదులో ఉన్నవారందరూ కూడా ఏం చేశారంటే, బాబా ఆ పెద్ద మనిషి నాకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో అందరూ పాల్గొన్నారు. ఇదొక ఆధ్యాత్మిక విందు వాళ్ళకి. అందులో పాల్గొన్నారు. సో, బాబా ఆశీర్వాదములు పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరును పెద్ద మనిషితో సహా అంటే ఇతను అక్కంత దూరం నుంచి వచ్చాడు గదా! మిక్కిలి సంతోషంతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. సో, అదండి. ఇక్కడ బాబా గారి వైశిష్ట్యముతో మనిక్కడ ముగిద్దాము. సో, ఇక్కడ మన బాబా గారి వైశిష్ట్యం కూడా తెలుస్తోంది. సో, అనేక మంది సన్యాసులు ఇల్లు విడిచి అడవుల్లోనూ, గుహల్లోనూ, ఆశ్రమాల్లోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము గాని, మోక్షము గాని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఇతరుల గురించి ఆలోచించకరు. ఆత్మ ఆత్మానుసంధానం యందే మునిగి ఉంటారు. కానీ సాయిబాబా అటువారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండిపోయారు. బాబా 4, 5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. ఇప్పుడు చాలామంది నన్ను కూడా ప్రశ్నించారు. బాబాకి అందరికీ వండి పెట్టడము, ఎవరికి జాబ్ సిఫార్సులు కావాలన్నా ఇవన్నీ చేశారు, చెందారు అని బుక్‌లో రాస్తారు కదా! అటువంటప్పుడు భిక్ష ఎందుకు ఎత్తుకోవాలతను అనేసన్నారు. అది చాలా సింపుల్ చాలా సింపుల్ ఆన్సర్ అండి దానికి. దానికి నా ఆన్సర్ ఏంటంటే, ఆయనది సన్యాస ధర్మము. గృహస్థ ధర్మం కాదు. ఆయన సన్యాస ధర్మంలో ఆ భిక్షాటన చేసే వారు ఈ ఈ ఈ మోక్షగతిని వాళ్ళు సాధించాలి. అది వారి మార్గం అది. అంతే అందుకు చేత ఆయన అలా చేశారే గాని గృహస్థ ధర్మం అయితే ఆయనకి భార్య, పిల్ల అందరూ ఉంటే మనలాగే ఇంట్లో ఉండేవాడాయన. సో, ఇది చాలా ఇది ఇంత చిన్న విషయాన్ని అలా ఎలాగా అర్థం చేసుకోలేకపోయారో కొంతమంది నన్నడిగారు ఆ విషయాన్ననమాట. సో, కాబట్టి మిగతా టైమంతా కూడా ఆయన వేప చెట్టు కిందే కూర్చుండేవారు. ఇప్పుడు లౌకిక విషయాలందు నిమగ్నులై ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించాలో జనులకు బోధించేవారు. సో, ఇందాకే నేను చెప్పాను. నిర్వాణము, పరినిర్వాణము, మహానిర్వాణము. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. సో, అక్కడ ప్రతి స్టేజ్‌లో కూడా మనం సమాజాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నామండి. ముందు మనము, తర్వాత వ్యవస్థ, తర్వాత ప్రపంచం. అదే సేమ్ థింగ్ కదా! ఈయన కూడా చేసినది. సో, అతను
ఈ ప్రపంచంలోనే, సమాజంలోనే నిమగ్నమై ఉండి, ప్రపంచాన్ని ఎట్లా ప్రవర్తించాలి అన్నది జనులకు బోధిస్తూ ఉన్నారాయన. సో, ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకే పాటుపడుతూ సాధువులు, యోగులు వీళ్ళందరూ మిక్కిలి అరుదుగా ఉండేవారు. సో, సాయిబాబా మాత్రము ప్రజలకై పాటుపడుతూ మొదటివాడిగా ఉన్నారన్నమాట. సో, బ్ ఈ ఆహ్, బుద్ధుడు కూడా అంతే గదా! ఆయన దగ్గరికి రోజు వందల వందల మంది వెళ్తూ ఉండేవారట. బారులు తీరి. ఒకాయన అడిగాడంట. అందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్‌కొస్తే సంతోషంగా వెళ్తూ ఉండేవారంట. బుద్ధుడిని అడిగాడంట ఆయన. "ఏంటయ్యా నువ్వేం చేస్తున్నావు నువ్వు? నీ దగ్గరికి అందరూ వందల వందల మంది వస్తున్నారు ప్రతిరోజు. వస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో! వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తున్నారు. అసలు నువ్వెవరు?" అని అడిగాడంట అతను. ఆయన ఎవరు అంటే, "ఐయామ్ ఎన్ అవేకెన్డ్ సోల్" అన్నాడంట ఆయన. నేను మేలుకొన్న సోల్‌ని, ఆత్మని. మరి వాళ్ళకేం చేస్తున్నావు నువ్వు? ఐయామ్ అవేకెనింగ్ దేర్ సోల్స్. నేను వాళ్ళ ఆత్మల్ని మేలుగొలుపుతున్నాను అంతే. నేనేం చేయట్లేదు అనేసన్నారంట. సో, ఈ సమాజముతో కనెక్షన్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. సో, కనుక ఇక్కడ మనం ఏంటి మనం అర్థం చేసుకుంటున్నామంటే, ఎప్పుడైతే ఇదంతా కూడా ఏంటంటే, మన గురూస్ మనకి ఇవన్నీ పవిత్ర రత్నాలనమాట వీళ్ళందరూను. మనకి ఎప్పుడు కూడా పవిత్రమైన సందేశాలు ఇచ్చే వెళ్ళారు వాళ్ళు. సో, ఆ సందేశాలని మనము ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ, పాటించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందనమాట. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే మనముకు మన 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 పుట్టుకకు సార్థకత, మనల్ని కన్నవారికి కూడా సార్థకత. అబ్బా! నా బిడ్డేరా కదా! అనేసి వాళ్ళకి కూడా జన్మ సార్థకత అవుతుంది. అందరూ ధన్యులవుతారు. సో, అదండి. ఇక్కడితో మనము ఇది అయింది.